మేమేదో పోరాటం చేస్తాం, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని జైల్లో పెడతాం. మీరు అధికారంలోకి వచ్చినా మమ్మల్ని ఏం చేయలేదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు. అండ్ మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. కనీసం ఎమ్మెల్యేలు కూడా గెలవరు, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజల డబ్బు దోచుకొని ఈరోజు అడ్డంగా దొరికిపోయి ఇంకా సిగ్గు లేకుండా అధికారంలోకి వస్తాం అంటే ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఎప్పుడు ఆలోచన లేదు. వాళ్ళ మీటింగ్లోనే చూస్తారు కదా, మేము అధికారంలో వస్తే ఉచ్చపోయిస్తాం, మేము అధికారంలో వస్తే బట్టలు ఇప్పి రోడ్ల మీద కొడతాం, మేము అధికారం వస్తే మిమ్మల్ని జైల్లో పెడతాం. అంటే మమ్మల్ని కొట్టడానికి, మమ్మల్ని జైల్లో పెట్టడానికి వస్తున్నారా, ప్రజలకు మంచి చేయడానికి వస్తున్నారా? ఈరోజు 98% తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఈ ప్రజల ఆశీస్సులు పొందారు. మీరు 600 హామీలు ఇచ్చి ఒకటి కూడా చేయకుండా మీ వెబ్సైట్లో నుంచి మీ మేనిఫెస్టో తీసేసి ఈరోజు ప్రపంచ పటంలో ఉన్నిందంట ఆంధ్రప్రదేశ్. బాలకృష్ణ గారు చెప్తున్నారు. అసలు సినిమాలో లాగా రైటర్ డైలాగులు ఇస్తే చెప్పినట్టు అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైలాగులు కక్కేసిపోయాడు. సినిమాలో అయితే క్లాప్స్ కొడతారు కానీ నిజ జీవితంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చోడు అంటారు. ఈరోజు ఆయన వచ్చి ఆ చైర్లో కూర్చొని మాట్లాడుతుంటే ఇన్ని రోజులు వెన్నుపోటుదారుడు కూర్చున్నాడు, ఇప్పుడు పిచ్చోడు కూర్చున్నాడు, మా పరిస్థితి ఏంటా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలందరూ కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు, ఏంట్రా హీరో అనేసి. ఎందుకంటే ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన బాలకృష్ణ గారు ఈ 9 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేశాడా? ప్రజా సమస్యలు పక్కన పెడితే తనని గెలిపించిన హిందూపురం ప్రజల కోసమైనా ఏ ఒక్క సమస్య మీదైనా అసెంబ్లీలో నిలదీశాడా? సో ఈయన పోరాటాలు ఏంటో అందరికీ అర్థమైంది. ప్రజలకి కనిపించడు, అసెంబ్లీకి రాడు, షూటింగ్లు చేసుకోవటం తప్ప. అలాంటి ఆయనకు పోరాటాలు చేసే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు పోరాటం చేస్తాడు? అయినా ఎవరి మీద పోరాటం చేస్తాడు ఈయన? తప్పు చేసిన బావ మీద పోరాటం చేయాలి. అది వదిలేసి తప్పు చేసి సాక్ష్యాధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన న్యాయవాది మీదనా, న్యాయస్థానం మీదనా, లేదా తప్పు చేసి సాక్ష్యాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసు వ్యవస్థ మీదనా, లేదా ఈడీ నోటీసులు, ఐటీ నోటీసులు ఇచ్చిన కేంద్రం మీదనా? ఎవరి మీద పోరాటం చేస్తారు? ఈరోజు తెలుగు ప్రజలకి చాలా చక్కటి క్లారిటీ ఉంది. ఈ రాష్ట్రం విడగొట్టింది చంద్రబాబు నాయుడు. విడగొట్టిన తర్వాత ఆ నింద అందరి మీద వేసేసి ఇది విడిపోయిన రాష్ట్రం కాబట్టి నన్ను గెలిపేయండి, నేనేదో చేస్తానంటే అనుభవం ఉన్న వ్యక్తిని గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, అలాగే అమరావతి భూములు కానీ, రాజధాని పేరుతో ఏ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ మార్పులు కానీ, ఇలా అనేకం, పోలవరం కానీ, అలాగే పట్టుసీమ కానీ అన్నిట్లో కూడా స్కాములు చేసి ఎలా దోచుకున్నాడో అందరూ కూడా వింటూ వచ్చారు. ఈరోజు సాక్ష్యాధారాలతో ఆయన జైలుకి వెళ్ళటం కూడా చూశారు. కాబట్టి తెలుగు ప్రజలు ఎవ్వరూ కూడా బాధపడే పరిస్థితి లేదు. తెలుగు ప్రజలకి బాగా అర్థమైంది కాబట్టే 2019లో తెలుగువాడి సత్తా ఏంటో చంద్రబాబు నాయుడికి, బాలకృష్ణకి, లోకేష్కి బాగా గట్టిగా చూపించారు. కాబట్టి 23 సీట్లతో మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలుగువాడి కోసం, తెలుగు జాతి కోసం పోరాడింది ఆనాడు ఎన్టీఆర్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు. ఈరోజు మీరు ఏదైతే ప్రజల డబ్బు తిన్నారో అది ప్రతి రూపాయికి అక్కించి ప్రజలకు అందజేస్తాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా యువతకు సంబంధించింది. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి యువతకి ఉద్యోగం ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దాదాపుగా ఇన్ని 100 కోట్లు నువ్వు దోచుకుంటే ఏ యువత కూడా ఊరికే చూస్తూ ఉండదు. ఖచ్చితంగా 2024లో మీకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ భువనేశ్వరి గారు ఈరోజు బయటకు వచ్చి ఏదో సింపతి కోసం మా ఆయన చన్నీళ్ళు స్నానం చేస్తున్నారు అని చెప్పింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎంతమంది మహిళల జీవితాలని నాశనం చేశారు, ఎంతమంది మగవాళ్ళ జైళ్ళకు పంపించారు, ఎంతమంది పైకి పంపించి వాళ్ళ భార్యల పసుపు కుంకాలని తుడిచేశాడో నీ భర్త అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా ఈరోజు నీ భర్త మీరు కోరినటువంటి విధంగా జైల్లో మీకు ప్రైవసీ కావాలి అంటే మీకు స్నేహ బ్యారెక్లో వేరే ఎవ్వరూ లేకుండా అందరినీ పంపించి ఆయన ఒక్కరికే సెక్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మీరు కోరుకున్న విధంగా ఇంటి నుంచి భోజనాలను పంపిస్తున్నారు, మీరు కోరుకున్న విధంగానే ఇంటి నుంచి మందులు కూడా పంపిస్తున్నారు. ఇక మీకు చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు కావాలంటే జైలు అధికారులు అడిగితే ఇస్తారు. ఒకవేళ ఆ వాటర్ మీకు పడదు స్కిన్కి అనుకుంటే ఇంటి నుంచి కూడా మీరు వేడి నీళ్ళు పంపించే అవకాశం ఉంది. అంతేగాని సింపతి కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా చులకనైపోతారని కూడా
బాలకృష్ణ గారికి, భువనేశ్వర్ గారికి చెల్లి చేసుకుంటున్నాను. అండ్ మీకు ఒక చిన్న సవాల్ విసురుతున్నా. మీ భర్త నీతిమంతుడు అని మీరు మీ కొడుకు భావిస్తే ఆదాయానికి మించిన ఆస్తుల్లో సిబిఐ, ఈడీ, ఐటీకి మేము విచారణకి సిద్ధంగా ఉన్నాం, స్టేలకి పోమని ప్రకటించండి. అప్పుడు ప్రజలు మీరేంటో, మీ ఆస్తులేంటో, మీ ఆదాయానికి మించిన ఆస్తులేంటో ప్రజలందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఊరికే తొడలు కొట్టడం. నందమూరి బాలకృష్ణ గారు సింహ గర్జించి మనందరికీ ఈరోజు సింహతో మళ్ళీ ఉర్రు తొలగించారు మన బాలయ్య. ఇలాగే మీ అభిమానాన్ని మా కుటుంబం మీద, బాలయ్య మీద, నా మీద ఇలాగే కొనసాగిస్తారని, కలివిడిగా మనందరం ముందుకు సాగాలని, అపజయాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా విజయం వచ్చినప్పుడల్లా ఒక్కో అడుగు ముందుకి 100 అడుగులు ముందుకు వేసుకుంటూ మనం వెళ్దామని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉంచండి. ఈ జన్మకి ఇది చాలు. అభిమానం అనే ఒక చిన్న బంధంతో మనందరూ ఇక్కడ కలవడం జరిగింది. ఏ జన్మలో చేసుకున్న రుణమో, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు. ఈ రోజు మీ అందరి అభిమానం దొరకడం జరిగింది. ఇలాగే మనందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది కాకుండా అనుకోకుండా ఈరోజు మన రాష్ట్రానికి తుఫాను ఊపు రావడం జరిగింది. అందుకే అభిమానులందరూ కలిసి 3 లక్షల రూపాయలు వాళ్ళ తరఫున తుఫాను బాధితులకు, వరద బాధితులకు సహాయార్థం వాళ్ళు అందిస్తారని ఇప్పుడే ప్రకటించారు. అది కూడా నేనే ప్రకటిస్తున్నాను. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులు ఎప్పుడూ ముందుకు వెళ్ళాలని మీ అందరినీ ఇంకోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, జై బాలయ్య.